ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భైరవాణి తిప్ప ప్రారంభించింది టీడీపీ, పూర్తి చేసింది కూడా టీడీపీనే. లోకేష్. లోకేష్ రెడ్ బుక్కు మా కుక్క కూడా భయపడదు అంబటి రాంబాబు. ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించిన పవన్ కళ్యాణ్. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఆదివారం జరగబోయే బాలి యాత్రకు సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష పరిశీలించారు. శనివారం స్థానిక వంశాధార నదిలో నీటి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం దారులు పెట్టేస్తే వాళ్ళు లాంగ్ ఫీల్ చూసుకుని వెళ్తారు. జాతరలాగా చూసుకుని వెళ్తారు, వాళ్ళు ఫీల్ అవ్వరు. అలా జాతర బాలి యాత్ర సైడ్ రంగులు రాట్నాలు ఇట్లాంటివి ఏమైనా వచ్చి ఉంటే జనాలు ఏం లేదు. పాతపట్నం నియోజకవర్గం సింగపూరం పంచాయతీ లాభర గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కన్నపల మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వెంటనే స్పందించి కార్యకర్తకు ప్రమాద బీమా వర్తింపు చేయడంతో ఆయన కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. శనివారం ఆయన ఆ కుటుంబానికి చెక్కును అందజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఈయన కనపల మధు గారు యాక్సిడెంట్లుగా చనిపోవడం అనేది జరిగింది. ఆ సంక్షేమ నిధికి సభ్యత్వ నమోదా కోసం 100 రూపాయలు సభ్యత్వ నమోదా తీసుకోవడం అనేది జరిగింది గతంలో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా మీద ఈ రోజు ఇవ్వడం అనేది జరిగింది. అది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా 5 లక్షలు పడ్డాయి. ఈ రోజు ఈ లెటర్ కూడా పంపించడం అనేది జరిగింది. అంటే పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో, పార్టీ కోసం ఎవరు వాళ్ళ కష్టార్జితం చేస్తున్నారు, ఏ కార్యకర్త కూడా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ని ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు, తలెత్తి తిరగాల సమాజంలో ఆర్థికంగా భరోసా ఇస్తూ ఈ రోజు 5 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేస్తూ ఈ రోజు ఈ లెటర్ పంపించడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అయితే 1982లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం పెట్టిన పార్టీది. బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. ఏ కార్యకర్త కూడాను ఇబ్బంది పడకూడదు, పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని పెట్టిన పార్టీ. అదే ఆశయాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, ఇలాంటి యాక్సిడెంట్స్ ఎవరైనా జరిగినా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడాను ఈ ప్రమాద బీమా కాకుండా సభ్యత్వ నమోదా తీసుకొని 100 రూపాయల సభ్యత్వ నమోదా, ఈ రోజు 100 రూపాయల సభ్యత్వ నమోదా తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడం జరిగింది. మా అందరి పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున మరియు వీళ్ళ కుటుంబం తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భైరవాణి తిప్ప ప్రారంభించింది టీడీపీయేనని, పూర్తి చేసింది కూడా టీడీపీనేనని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని చెప్పారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భగవాన్ కృష్ణుడిని కూడా కనకదాసు తన వైపు తిప్పుకున్నారని కొనియాడారు. అహంకారం ఎప్పుడు తగ్గుతుందో ఆ రోజే మోక్షం కలుగుతుందని కనకదాస చెప్పారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిలో పాల్గొనడం, భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకు పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ
కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దుల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ మాజీ మంత్రి నారా లోకేష్ తన రెడ్ బుక్తో తనను భయపెట్టలేరని, తన కుక్క కూడా భయపడదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనను జైల్లో పెట్టినా, దొంగ కేసులు పెట్టినా, పోలీసులతో కొట్టించినా తాను సిద్ధంగా ఉన్నానని, అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదని హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది అమల్లో ఉంది. చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళంలో ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గోదాములను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా ఎర్రచందనం సంరక్షణ భద్రతా చర్యలపై పవన్ కళ్యాణ్ సూచనలు ఇచ్చినట్లు సమాచారం. మెట్రిక్ టన్స్ ఎంత ఒక మెట్రిక్ టన్? బి గ్రేడ్ వరకు 35-40 మధ్యలో ఉంటాయి సార్. ఆయుర్వేదిక్ ఎక్కడ పంపిస్తారు ఇది? లోకల్ వాడతారు సార్, బొమ్మలు తయారు చేయొచ్చు. ఎవరు కొనుక్కుంటారు ఇవన్నీ? బీడ్ మ్యాగ్ అది అక్కడ నుంచి ఆ బీడ్స్ ఏమో తయారు చేసి వాటికి వాటి కూడా వేస్తారు. వ్యక్తులు కొనుక్కుంటారా? ఇండియూ చూసుకోవచ్చు. ఎక్కడ ఇండియూ చూసుకోవాలంటే టెండర్లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటాం. ఇవి బీడ్స్ సార్, దీన్ని కోసలు అంటే దండలాగా చేస్తారు సార్. ఇంకొక బిగ్గర్ సైజ్ సార్ పెట్టాం సార్. రీసెంట్గా లాస్ట్ మంత్ సేల్ చేసాము. 6,71 lakhs రెవెన్యూ వచ్చింది సార్. ఇంకా 35 lots అన్నాను సార్. ఓన్లీ అదర్వైజ్ ఆల్కహాల్లో ఇస్తేనే కరుగుతుంది సార్, లేకపోతే కరగదు. అందుకని ఇది మంచి డై కింద వాడేవాళ్ళు సార్. లిక్కర్లో డై కలర్కి వాడారు. ఏ గ్రేడ్ సార్, ఈచ్ డిపో నంబరు అండ్ వాళ్ళు గ్రేడ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అది ఎలా చేస్తారంటే వీళ్ళు కలిపేస్తున్నారు. చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న బి గ్రేడ్ అంటే వచ్చేటప్పుడు మా అన్ని క్లబ్ చేసేస్తాను అంటున్నారు. ఏంటది
12వ తారీఖు జరుగు వైఎస్ఆర్సీపీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణను కాకినాడ వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మరియు వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నాబాబు వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో పోషణ ఆచరించడం జరిగింది. శనివారం కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున జరిగే ర్యాలీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్రల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఈ కూటమి పాలనతో తోలుమందం వైఖరిగా ఉంది అని, ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా చెవులకు వినబడకుండా ఉందని, అందుకే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టడం జరిగింది. దీనికి గాను ప్రజలలో అశేష స్పందన వస్తుందని, ఈ ఉద్యమంలో భాగంగా 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. వందే మాతరం 150 వసంతాల ఉత్సవాన్ని కలెక్టరేట్లో శుక్రవారం తమీం అన్సారియా ప్రారంభించారు. దేశభక్తిని, స్వాతంత్ర్యోద్యమాన్ని వందే మాతర గీతం జ్వలింపజేసిందన్నారు. అటువంటి మహత్తర గీతం పుట్టి 150 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతినిస్తుందన్నారు. 1875లో బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గీతం ప్రేరణ ఈరోజు మలయజ సీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠక కలకల మాతరం తుమి భక్తి హృదయ తుమి మా భక్తి తుమారే ప్రతిమా ఘడి మందిరే మందిరే వందే మాతరం కన్హి దుర్గా దశ ప్రహరణధారిణి నమామి కమలాం అమలాం భరణి మాతరం వందే మాతరం వందే మాతరం. సుమారు 60 లక్షల విలువ చేసే ఆటోలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం, దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలు అరెస్ట్, ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. 60 లక్షల విలువ గల ఆటోలు మరియు మోటార్ సైకిల్ రికవరీ చేయడంలో విజయవంతమై దీనికి సహకరించిన పోలీసు సిబ్బందికి అభినందనలు అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, అనకాపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన 40 వాహన దొంగతనాల కేసులో 48 లక్షల విలువ చేసే 18 ఆటోలు, 12 లక్షల విలువ చేసే 22 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ, మనీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కాకినాడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, పిఠాపురం సిఐజి శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి ఛేదించారు. ఈ సందర్భంగా కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పోలీస్, పిఠాపురం సిఐ గారు along with his team and CCS కాకినాడ టీమ్ వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 40 వెహికల్స్, 48 లక్షల విలువైన 18 ఆటోలు, అట్లనే 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిల్స్ పట్టుకోవటం జరిగింది. వీళ్ళ మీద 40 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. పిఠాపురం
పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్. వీళ్ళలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మందిలో 3 దొంగతనం చేసేవాళ్ళు, 2 దొంగ వెహికల్స్ రిసీవర్లు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ ఎస్ఐలు అందరూ, అండ్ CCS ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ASP కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరివైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటోందని, వారి శ్రమను దోచుకుంటోందని PDF ఎమ్మెల్సీ గోపీమూర్తి తీవ్రంగా విమర్శించారు. తక్షణమే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ప్రారంభమైన ఏపీ ఆశా వర్కర్ల 5వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆశాలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు PDF సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని గోపీమూర్తి తెలిపారు. వారి డిమాండ్లు, సమస్యలపై త్వరలో జరగబోయే శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆయన హామీ ఇచ్చారు. 20 ఏళ్లుగా సేవలు, వేతనాలు, కరువు. ఏపీ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సేవల్లో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నా ప్రభుత్వం వారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వేతనాలు పెంచి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై అనకాపల్లిలో 5వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. భారీ ర్యాలీతో దద్దరిల్లిన అనకాపల్లి మహాసభల ప్రారంభం సందర్భంగా AITUC ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో సుమారు 500 మంది ఆశా వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక RTC కాంప్లెక్స్ వద్ద గల CPM కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ 4 రోడ్ల జంక్షన్, మెయిన్ రోడ్డు, చిన్న 4 రోడ్లు, పెరుగు బజార్ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఉత్సాహంగా సాగింది. అనంతరం రింగ్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. 3 రోజుల పాటు మహాసభలు. ఈ 5వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 8, 9, 10 తేదీల్లో 3 రోజుల పాటు అనకాపల్లిలోని కర్రీ రమేష్ కళ్యాణ మండపంలో జరగనున్నాయని CITU అనకాపల్లి కమిటీ అధ్యక్షులు VV శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో CITU రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పోషమ్మ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. PDF ఎమ్మెల్సీ ఈ రోజున అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్ల యొక్క 5వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాసభలు జయప్రదం కావాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఆశా వర్కర్లు వైద్య రంగంలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నారు. అటు ఇంటి స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు ప్రజల యొక్క ఆరోగ్యాల కోసం అనునిత్యము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లో భాగంగా వచ్చినటువంటి ఈ యొక్క విభాగానికి గౌరవ వేతనం పేరు చెప్పి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. ఇవి ఏదైతే ఆశా వర్కర్లు వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి, వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం నేను శాసన మండలిలో PDF ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి, వాళ్ళ పోరాటాలకి PDF ఎమ్మెల్సీగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. NHM స్కీమ్ ఏర్పడి 20 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 20 ఏళ్లుగా ఆశా వర్కర్లు ఈ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ పేద ప్రజలకి, గర్భవతులకి, బాలింతలకి, పసిపిల్లలకి సేవలు అందించే పని చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 3,000 రూపాయలతోనే వీళ్ళని బ్రతకమని చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత వేతనాన్ని పెంచినప్పటికీ ఇప్పుడు ఆశా వర్కర్లతో చేయిస్తున్నటువంటి పనికి, ఇస్తున్నటువంటి వేతనానికి చేయిస్తున్నటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తా ఉన్నారు. ఈ వేతనాలు పెంచాలని, ఆశాల్ని పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర 5వ మహాసభలు అనకాపల్లిలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణని రూపొందించే పని చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆశాల గురించి ఆలోచించాలి, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి ఆశా వర్కర్లంతా సిద్ధంగా పోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భైరవాణి తిప్ప ప్రారంభించింది టీడీపీ, పూర్తి చేసింది కూడా టీడీపీనే. లోకేష్.
లోకేష్ రెడ్ బుక్కు మా కుక్క కూడా భయపడదు అంబటి రాంబాబు. ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించిన పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.